రేచర్ల రుద్రుడి టెంపుల్ నిర్మాణం చేశారు. అంటే గణపతి దేవుని యొక్క సేనాధిపతి. టెంపుల్ కట్టడానికి 40 సంవత్సరాలు పట్టింది సార్, 40 ఇయర్స్. 40 సంవత్సరాలు 300 మంది శిల్పులు కష్టపడ్డారు. రామప్ప ప్రధాన శిల్పి, ఆ శిల్పి పేరే రామప్ప టెంపుల్ అయిందండి. మన ఇండియా మొత్తంలో మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దేవుడి పేరు, రాజు పేరు ఉంటుంది. ఒక్క టెంపుల్ శిల్పి పేరు. అలాగే లోపల ఉన్న స్వామివారి పేరు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి, అలా కూడా రామప్ప. ఇటు దేవుడి పేరు, శిల్పి పేరు కలిపి పెట్టారు. టెంపుల్ స్టార్ట్ చేసింది 1173లో, 1173 కంప్లీట్ అయింది 1213లో. ఇప్పుడు కరెక్ట్గా సార్ 813 ఇయర్స్ అవుతుంది. 813. ఆ పైన చూడండి, ఆ వైట్ గోపురం ఉంది కదా సార్, ఆ వైట్ అంతా గోపురము. ఆ గోపురానికి వాడిన ఇటుకలు నీళ్ళల్లో తేలుతాయి మేడం, లైట్ వెయిట్ బ్రిక్స్ అనమాట. ఇక్కడ ఓపెన్గా ఉన్నాయి చూడండి ఈ టెంపుల్ మీద. ఇక్కడ రెడ్గా అవపడుతున్నాయి సార్, కొంచెం బ్లాక్ అయిపోయినాయి. ఆ స్మాల్ బ్రిక్స్ అవి వాటర్లో ఫ్లోట్ అవుతాయి. అలానే ఉండేవి, అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు వైట్ సిమెంట్తో క్లోజ్ చేసింది సార్, కనబడకుండా, అలా డ్యామేజ్ అవ్వకుండా పైనుంచి క్లోజ్ చేశారు. ఎందుకంటే సార్ మొత్తం స్టోన్ కదా అండి, పైన కూడా స్టోన్తో కడితే వెయిట్ ఎక్కువ పడుతుంది. కానీ అప్పట్లోనే లైట్ వెయిట్ టెక్నాలజీ. ఇప్పుడు వస్తున్న ఏసీసీ బ్రిక్స్ అని, బట్ ఎంత అడ్వాన్స్గా ఉన్నారు వాళ్ళు. 800 ఇయర్స్ బ్యాక్ అంత ఆలోచించి కట్టారు. ఈ టెంపుల్ అండి ఫస్ట్ టెంపుల్ సార్, మోడల్ టెంపుల్, ఫస్ట్ నమూనా. ఫస్ట్ ఆ టెంపుల్ కట్టి అందులో పూజలు చేసుకుంటే ఇది కట్టారండి. అంటే ప్రోటోటైప్ సార్. అది ఓకే అన్నాకనే చిన్న నంది ఉంది, శివలింగం ఉంది సార్, బట్ పూజలు లేవు, శివలింగం డ్యామేజ్ అయిపోయింది. రామప్ప అంటే మెయిన్ ఈ శిల్పాలు సార్, ఈ బ్లాక్. ఓ టెంపుల్కు మూడు ద్వారాలు ఉన్నాయి. 3 ద్వారాలు, ప్రతి ద్వారానికి 4 ఉంటాయి. మొత్తం 12 శిల్పాలు. వీటిని మదనికలు అంటారు. మదనిక శిల్పాలు. ఓకే, ఈ ఒక్క శిల్పమేనండి డ్యామేజ్ కాకుండా ఉంది మేడం, వితౌట్ ఎనీ డ్యామేజ్, అవుట్ ఆఫ్ 12. ఇక్కడ చూడండి చేతులు కట్ చేశారు, ఇక్కడ నెక్లెస్ కట్ అయింది, లాస్ట్లో చెయ్యి, ఎలిఫెంట్స్ అన్నీ కూడా. అప్పుడు ఢిల్లీ సుల్తాన్స్ అండి, అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని మాలిక్ కాఫూర్ ఇప్పుడు ప్రతాపరుద్రుని ఓడించి వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప, చాలా టెంపుల్స్ అప్పుడు ఇవన్నీ డ్యామేజ్ జరిగినవి. ఒకటి లక్కీగా డ్యామేజ్ కాలేదు. ఆ కాళ్ళు చూడండి, ఆ బొటన వేలు ముందుకు, మిగతా 4 వేళ్ళు వెనక్కి మలిపి నాట్యం చేస్తున్నారు, ఒక డ్యాన్స్ స్పోర్ట్స్. ఇప్పుడు ఎలిఫెంట్స్ ఏంటంటే మనకు ప్రతి ఎంట్రన్స్లో అండి ఇండికేషన్ ఇస్తాయి, మనం లోపలికి ఎలా వెళ్ళాలి. ఇవేమో లోపలికి వెళ్తున్నాయి ఎంట్రీ అన్నట్టుగా, అవేమో బయటకు వస్తున్నాయి ఎగ్జిట్ అన్నట్టుగా. ఇప్పుడు మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అండి సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి, అప్పుడు ఇవే సైన్ బోర్డ్, ఇన్ అవుట్. హలో చెప్పదా మనం ఎలా వెళ్ళాలి అనేది కూడా, ప్రదక్షిణకి ఇలా వెళ్ళాలి, చుట్టూ ఇలా తిరగాలి అన్నట్టుగా టెంపుల్ చుట్టూ ఉంటాయి. అంటే అప్పట్లో అండి స్టోన్స్ తీసుకురావాలన్నా, పైకి లిఫ్ట్ చేయాలన్నా కూడా ఎక్కువ ఎలిఫెంట్స్, గజబలం, అందుకే వాటికి ఇంపార్టెన్స్. మొత్తం ఎలిఫెంట్స్ టెంపుల్ చుట్టూ 526 ఉంటాయి. అలా 526 మళ్ళీ ఏదో కొంత డిఫరెంట్, ఏ 2 కూడా సేమ్ ఉండవు సార్. ఆ డిజైన్ దగ్గర, తొండం దగ్గర ఏదో ఒక చేంజ్ కనిపిస్తూనే ఉంటుంది. టెంపుల్ వచ్చేసి పైనుంచి చూస్తే ఈ షేప్లో వస్తుంది, స్టార్ అంటారు, స్టార్ షేప్. అంటే ఏరియల్ వ్యూ చూడండి, ఆ రూఫ్ కార్నర్స్ ఇలా ఇలా. ఓకే, కింద ఎడ్జెస్ కూడా చూడండి కరెక్ట్గా, పైన ఎలా ఉందో కింద కూడా. టెంపుల్ పైనుంచి నక్షత్రాకారంలో ఉంటుందండి. కాకతీయ టెంపుల్స్ అన్నీ కూడా స్టార్ షేప్. సో ఇవన్నీ కూడా గజకేసరి విగ్రహాలు అంటాము. గజం అంటే ఏనుగు అండి, కింద ఏనుగు తొండం ఉంది, గజము. కేసరి అంటే సింహము, ఏనుగు మీద సింహాలు. మధ్యలో చూడండి మేడం ఒక సోల్జర్ కూడా ఉన్నారు, ఉమెన్ పెట్టారు. ఒక రాయిలో 3 శిల్పాలు అండి. సో గజకేసరి అనేది, సో ఏనుగు, సింహము, మధ్యలో సోల్జర్, ఉమెన్ సోల్జర్. ఓకే, సో గజకేసరి అనేది రుద్రమాదేవికి వాళ్ళ ఫాదర్ గణపతి దేవుడికి బిరుదు, అది రాయ గజకేసరి అంటారు. అంటే ఎలిఫెంట్ అంటే స్ట్రెంగ్త్ కదా అండి, లయన్ ఫర్ కరేజ్, స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ మేడం, 2 కలిపి అవి 28 ఉంటాయి. 28 మొత్తం ద్వారం చుట్టూరు, టెంపుల్ చుట్టూరు. ఎలిఫెంట్స్ ఏమో 526 ఉంటాయి. ఎలిఫెంట్స్ 526. ఓకే ఓకే. ఆ మదనికలు 12, 3 ద్వారాలకి 3 4 12 మదనికలు. మదనికలు అంటే భద్రాచలం చేస్తున్న డాన్సింగ్
సార్, స్టాచ్యూ వాళ్ళకు ఫేమస్ ఆ డాన్స్. ఈ మధ్యలో కూడా ఉన్నాయి చూడండి, అవునవును. ఆ డాన్సర్స్, మ్యూజిషియన్స్. కాకతీయులకు ఫేమస్ మేడం పేరిణి నృత్యము, పేరిణి శివతాండవం అంటారు. అది కాకతీయులు కంపోజ్ చేసుకున్న సపరేట్ డాన్స్ ఫామ్. ఎందుకంటే సార్ వాళ్ళు కాకతీయ రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ నాట్యం చేయించేవాళ్ళు బిఫోర్ గోయింగ్ టు వార్. వాళ్ళ సైన్యాన్ని మోటివేట్ చేయడం అండి. అది యాక్చువల్గా అయితేనండి ప్రేరణ, ఇన్స్పిరేషన్, ప్రేరణ ఇప్పుడు వాడుకలో పేరిణి అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ అఫీషియల్ డ్యాన్స్ అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి అండి, ఇప్పుడు తెలంగాణకు పేరిణి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ శివరాత్రి అప్పుడు చేస్తాం. ఎల్లుండి ఇక్కడ జరుగుతుంది 15th నాడు పేరిణి జరిపిస్తాం శివరాత్రికి. ఇప్పుడు తెలంగాణ అఫీషియల్ డ్యాన్స్. ఓకే. కొన్ని ఇక్కడ గణపతి విగ్రహం ఉంది. కొన్ని అనదర్ రిలీజియన్స్ కూడా అండి. జైనుడు మహావీరుడు, వర్ధమాన మహావీరుడు. ఇక్కడ ఒక చిన్న ప్యారెట్ తినిపిస్తున్నట్టుగా పెట్స్ కూడా, పెట్ బర్డ్స్. ఈజిప్ట్ మమ్మీ అండి, ఫారో విదేశీయుడి బొమ్మ అండి, ఈజిప్షియన్స్. ట్రేడ్ జరిగింది సార్, ఇవన్నీ కూడా చూపెట్టారు ట్రేడింగ్. డ్రెస్ పైకంట్లా కాకతీయులో ఒకసారి ప్రధాన ఓడరేవు మోటుపల్లి, చీరాల బీచ్ అండి, ప్రకాశం జిల్లా, ఏపీ. ఇప్పుడు ఆ టైంలో వాళ్ళకి ఓడరేవు సీరు. ఇక్కడ ఒక ట్రైబల్ సార్, ట్రైబల్ ఉమెన్. ఆ చేతిలో బాణం ఉంది. ఆ డ్రెస్ కూడా చూడండి, చిన్న స్కర్ట్. ఆ కాలులో ముళ్ళు గుస్తే ఒకతను ఆ ముళ్ళు తీస్తున్నాడు. ఇక్కడ పాదం ఉబ్బినట్టు కూడా చూపెట్టింది చూడండి. ఆ ముళ్ళు గుచ్చిన కాడ లైట్ గా స్వెల్లింగ్ మేడం, అంతా డీటెయిల్స్ చిన్న చిన్న. పైన కూడా ఆ ఫారెస్ట్ లో ఉన్నట్టుగా చెట్లు ఉంది, పైన పక్షి కూడా ఉంది. అంటే అడవి లాగా అండి, ఒక స్టోన్ లో కంప్లీట్ ఫారెస్ట్ అట్మాస్ఫియర్. అలా శిల్పం కూడా మేడం మీరు కంపేర్ చేయండి. హైట్ కొంచెం పొట్టిగా చూపెట్టాడు. ట్రైబల్స్ కదా అండి, వాళ్ళ హైట్ డిఫరెంట్, హైట్ చిన్నగా చూపెట్టాడు. సో ఇదేమో శిలాశాసనం, టెంపుల్ చరిత్ర అంతా దాంట్లో రాశారు. బ్లాక్ స్తంభాల మధ్యలోది. టెంపుల్ ఎవరు కట్టారు, ఎలా కట్టారు. తెలుగు అండ్ కన్నడ ఉందండి, మిక్స్డ్ స్క్రిప్ట్. అది కొంత ఇంట్రడక్షన్స్ ఇచ్చారు గేట్ దగ్గర. ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేయండి, కన్నడ తెలుగు సిమిలర్గా ఉంటుంది. లిపి ఒకటి, స్క్రిప్ట్. దట్స్ వై తెలుగు అండ్ కన్నడ. మళ్ళీ రామప్ప శిల్పి కూడా సార్ కర్ణాటక అతను, అందుకే పేరులో అప్ప ఉంటుంది. మళ్ళీ అక్కడ టెంపుల్స్ కూడా అండి, హలీబేడు, బేలూరు, ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. రామప్ప కర్ణాటక. ఇప్పుడు ఫ్యాషన్ అంటున్నారు కదా చూడండి, 800 years బ్యాక్ అలా గ్యాప్ కూడా ఉంది, చెప్పుకో కాలుకి రైట్ లెగ్. డీటెయిల్ చూడండి. అవును. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ బ్యాక్ సైడ్ హిల్ వస్తుంది, అట్లేమో ఫ్రంట్ కూడా బోత్ సైడ్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి, వెయిట్ చేశాను. లాస్ట్ వన్ ఏమో నాగిని, నాగకన్య. అన్ని పాములు ఉంటాయి. ఆ ఫేస్ ఒకటి మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి, రఫ్ ఉంది. మిగతా ఫేస్ స్మూత్. పాము ఫేస్ స్కేల్స్ అండి, పొలుసులు అంటాం కదా, పాము పొలుసులు అవి కూడా డాటా స్కేల్స్. నంది ఇంపార్టెంట్. మీరు మిగతా టెంపుల్లో చూడండి, తల స్ట్రైట్గా ఉంటుంది. నంది తల స్ట్రైట్ ఉండి కొమ్ములు పైకి ఉంటాయి. ఇలా మనం వేలు పెట్టి వస్తాం కొమ్ముల మీద. ఈ కాకతీయ నందులు అన్ని క్రాస్ ఉంటాయండి. ఈవెన్ మీరు 1000 పిల్లర్ టెంపుల్ చూడండి, ఇలానే ఉంటుంది సార్. ఒక చెవితో వింటున్నట్టుగా, ఒక కంటితో చూస్తుంది, ఆ కాలు కూడా ముందుకేసి వస్తున్నట్టు. అంటే రెడీ టు మూవ్ అండి. శివుడు ఎప్పుడు పిలుస్తాడు, ఎప్పుడు వెళ్దామా అన్నది. అదే మనం మిగతా శ్రీశైలం కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా తల స్ట్రైట్గా ఉంటుంది. ఆ కొమ్ములు అనేవి మాత్రం పైకి ఉంటాయి. కొమ్ముల మధ్యలో నుంచి శివుని చూస్తాం. ఈ కాకతీయ శైలి అండి. ఇలా టెంపుల్ కొంచెం అనీవెన్ ఉంది చూడండి, ఏది ఎత్తు దిగులుగా ఉంది. అవును. వచ్చింది సార్ 17th centuryలో. ఓకే. 17th centuryలో భూకంపం వచ్చినప్పుడు ఇదంతా కదలికలు అయినాయి సార్. అందుకే డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఈ పిల్లర్స్ ఈ మేడం కొత్తవి. ఓకే. 1, 2, 3 ప్రతి కార్నర్ కి సపోర్ట్ ఇచ్చారు సార్. ఓకే. ఇక్కడ మల్ల యుద్ధం, ఇప్పుడు కుస్తీ అంటారు చూడండి, కుస్తీ రెజ్లింగ్ ఫైట్, మల్ల యుద్ధము. మళ్ళీ లాస్ట్ లో కూడా జైన మతము, వర్ధమాన మహావీరుడు. సెకండ్ కూడా మళ్ళీ ఈజిప్ట్ మమ్మీ అండి, ఫారో. ఇక్కడ నరసింహ అవతారం, ఉగ్ర నరసింహుడు అండి. ఎక్కడ హిరణ్యకశిపుడిని వధిస్తున్నాడు చూడండి. ఆ పేగులు కూడా మెడలో వేసుకున్నట్టుగా నరసింహ అవతారం అండి. గణపతి ఉన్నారు ఇక్కడ, గోపాలకృష్ణుడు. ఇక్కడ కాలభైరవుడు సార్. కింద చూడండి డాగ్ ఉంది, డాగు, డమరుకము, స్కల్. కాలభైరవుడు.
ఇక్కడ వీరభద్ర అవతారము, మళ్ళీ జైన మతము, నాట్య గణపతులు, ఇక్కడ చైనీస్ లాగా కనిపిస్తున్నాడు సార్. కొన్ని విదేశీయుల బొమ్మలు, కొన్ని వేరే జైన మత విగ్రహాలు అన్ని. మళ్ళీ మదనికల్స్ మూడవ ద్వారము, లాస్ట్ పోయి ట్రైబల్ సార్, ట్రైబల్ లేడీ, ఆ చేతిలో బాణం ఉంది. ఆ పైన చూడండి ఫారెస్ట్లో ఉన్నట్టుగా లతలు, క్రీపర్స్ అండి, వెరీ ఫైన్ కార్వింగ్ అండి లతలు. ఇవి యాక్చువల్గా అయితే మేడం ఈ స్టెప్స్ మూడే సార్, 3 స్టెప్సే ఏవి ఇవి మూడే. మళ్ళీ చిన్నగా వేసిండ్రు, ఆ పైన 1 అండి, స్టెప్, ఇక్కడ 2 మేడం, ఇక్కడ 3 అనమాట. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఒక దాంట్లో చూడండి 2.5 చేశారు, రెండు చేశారు. కాకతీయులు ఆజానుభావులు అండి, 8 అడుగులు 9 అడుగులు మళ్ళీ దృఢంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఈజీగా ఎక్కేవాళ్ళు. మనకు కష్టం అవుతుందని చిన్నగా చేసింది. ఇప్పుడు ఆ నంది టెంపుల్కు ఒరిజినల్ స్టెప్స్ ఉన్నాయి, అక్కడ హైట్. అవును, ఇప్పుడు ఎక్కాలంటే మొక్కలు దాస్తూ ఉంటాయి. ఇది ఎందుకు పెట్టారంటే ఇప్పుడు అంతా కెమికల్ వర్క్ జరుగుతుంది సార్. ప్రతి ఒక్క శిల్పాన్ని అది వాచ్ చేస్తారు, కెమికల్ చేపిస్తారు టోటల్. మళ్ళీ పాత ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ తీసుకోండి ఎలిఫెంట్స్, ఇక్కడ కూడా లోపలికి వెళ్తున్న ఎంట్రీ అన్నట్టుగా, ఎగ్జిట్ అన్నట్టుగా బయటకు వస్తుంది. ఎన్నో ఈ ప్లేస్లో అండి కళ్యాణ మండపం ఉండేది, ఈ బారికేడ్ అవతల, ఏది బ్యారికేడ్ అవతల. ఓకే, కింద ఫొటోస్ ఉన్నాయి, ఆ టెంపుల్ ఫొటోస్ అంతా డిస్మాంటల్ చేశారండి. కొంచెం అనీవెన్గా ఉంటే నెంబర్లు వేసి అక్కడ పెట్టారు, ఆ స్టోన్స్ అన్ని పేర్చారు. మళ్ళీ నెంబర్ల ప్రకారం మళ్ళీ కడతారండి. ఎప్పుడండి? ఒక 5 ఇయర్స్లో కంప్లీట్, 4 to 5 ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఈ కాంపౌండ్ వాల్ రీసెంట్గా కట్టారు, అందుకే నెంబర్లు ఉన్నాయి చూడండి, నెంబర్స్. ఇది కూడా చేస్తున్నారు, మళ్ళీ కడతారు. ఆల్రెడీ 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపం రిబిల్డ్ చేశారండి, హన్మకొండ 1000 స్తంభాల గుడి, ఇది కూడా చేస్తున్నారు. ఇక్కడ అర్థమవుతుంది ఎత్తుకు ఎఫెక్ట్స్ అంతా అనీవెన్, టెంపుల్ అంతా కూడా భూకంపాల వల్ల అప్ అండ్ డౌన్స్ మేడం. ముందు యాక్చువల్గా మేడం ఇది కింద బీమ్ అండి, ప్రింట్ బీమ్ అంటాం, ఫ్లాట్గా ఉండేది. పిల్లర్స్ ఎప్పుడైతే డౌన్ అయినాయో ఈ బీమ్ అనేది పైకి వచ్చింది విరిగి. అన్ని చోట్ల అంతే సార్, ఆ స్తంభాలు కృంగినాయి, మధ్యలో బీమ్ పైకి లేసింది. ఇలా ఉండేవి ఇలా లేసాయి. దిగడం కూడా మీరు చూడండి ఈవెన్గా దిగినాయి అన్ని. అవును, ఆ ఈవెన్గా దిగడం వల్ల ఒక డిజైన్ లాగా ఏర్పడ్డాయండి, అన్ని ఎగ్జాక్ట్గా లేచి ఈవెన్గా. అదే మన టెక్నాలజీ సార్. కాకతీయ టెంపుల్స్ అనేది శాండ్ బాక్స్ కింద ఇసుక ఉంటుందండి. ఓకే, టెంపుల్ కట్టేటప్పుడే ఒక 3 మీటర్స్ మట్టి తీసేస్తారు, తీసి అందులో ఇసుక నింపుతారు. ఎందుకంటే ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు అది కుషనింగ్ లాగా పనిచేస్తుంది, షాక్ అబ్జర్వ్ లాగా. ఎర్త్ క్వేక్ రెసిస్టెన్స్ అండి, టెంపుల్ కుంగుతుంది కానీ పడిపోదు. ఇప్పుడు అయోధ్య కట్టారు కదండి, ఇప్పుడు అయోధ్య రామ మందిరము ఈ టెక్నాలజీ వాడింది, శాండ్ బాక్స్. ఓకే, అది కొన్ని వందల ఏళ్ళైనా ఎర్త్ క్వేక్ పడుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ మధ్యలో మీరు అబ్జర్వ్ చేయండి, ముగ్గురు మనుషులు ఉంటారు మేడం, వాళ్ళకి 4 కాళ్ళే ఉంటాయి. మధ్యలో ఉన్న వాళ్ళకి నేను చూపండి, 1 2 ముగ్గురు ఉన్నారు సార్, 1 2 3 4 కాళ్ళే ఉన్నాయి. ఓకే, ఇలా క్లోజ్ చేస్తే ఇతనివి, అర్థమైంది. ఇటు క్లోజ్ చేస్తే ఇతనివి, అటు ఇటు క్లోజ్ చేస్తే మధ్యలో. అర్థమైంది. శిల్పి నైపుణ్యత అండి. ముగ్గురు మనుషులు 4 కాళ్ళు, వాళ్ళు ఇండివిజువల్ ఎవరి వాళ్ళకి. ఇక్కడ కోలాటం సార్ ఇప్పుడు ఆడుతున్నారు కదా అండి, దాండియా అంటారు. ఈ చెక్కడంలో కూడా కాళ్ళ మధ్యలో, ఈ కర్రల మధ్యలో, చేతుల మధ్యలో గ్యాప్స్ కూడా అండి. ఇది చాలా ఫైన్ కార్వింగ్ సార్, ఎందుకంటే బ్రేక్ అవుతూ ఉంటాయి. లోపలికి చేయడం అనేది చాలా కోలాటాలు. ఈ ప్లేస్ అంతా నాట్య మండపం మధ్యలో నటగా ఒక్క నిమిషం అండి, లైట్లో ఏం కనపట్లేదు, తీసేయండి ఒకసారి. నటరాజు కావాలా గైడ్ పట్టరాజు ఫ్రీ సర్వీస్. పైకి నమస్కరించుకుంటారు కదా అండి నాట్యం మొదలు. అవును, సో నటరాజ స్వామి చెప్తారు.
చాలా ఇంపార్టెంట్. వావ్. స్తంభానికి రాధిక. సొట్ట పెట్టాడు నేను ఏదో మెరుస్తుంది, ఒక రేకు లాగా ఉంది చూడండి. ఒక రేకుని కొడితే ఎలా సొట్ట పడుతుందో అది రాయేనా? రాయే సార్, జస్ట్ ఇక్కడ నుంచి మెటల్ లా ఉంది. అవును. మెటల్ అంటే దిష్టి తగలకుండా ఒక లోపాన్ని చూపెట్టాడు. ఓకే. అంతా బాగా చెక్కి కావాలని ఒక లోపం. ఇప్పుడు మీరు చూడండి, మిగతా వాటికి ఆ ప్లేస్లో కార్వింగ్స్ ఉన్నాయి, ఇక్కడ కావాలనే ప్లేన్ అండ్ డెంట్. అక్కడ చెక్కాల్సినవి కూడా కింద చేశాడు చూడండి, ఏది మిస్ చేయలేదు మేడం. ఆ శిల్పం ఇక్కడ వేశారు, కావాలని ఒక లోపాన్ని చెప్పండి. దిష్టి అనే దాని మీద వెరీ ఫైన్ కార్వింగ్ అనే రాయిని అలా చేయడం. ఇవి కొన్ని స్టోరీస్ ఉంటాయి, శివపురాణము భాగవతం సంబంధించినవి. ఇది వినాయక చవితి స్టోరీ అండి. గజాసురుని మధ్యలో చూడండి తాబేలు లాగా ఉంది కదా, అది ఎలిఫెంట్ యాక్చువల్గా ఏనుగు. ఏనుగు తొండం ఉంది, ఆయన తోక కాళ్ళు, మధ్యలో శివుడు అండి ఆ పొట్టలో, గజాసురుడి గర్భంలో. ఆ పొట్ట చీల్చేసరికి మనకు తాబేలు లాగా ఉంది అవుట్లుక్. శివుడు వెళ్ళి ఒక వరం ప్రకారం మన కడుపులో ఉంటాడు. ఇక్కడ ఇతడి తలనే వినాయకుడి పెడతారండి, అప్పుడే వినాయక చవితి జరుగుతుంది. వినాయకుడు ఉన్నారు, గణపతి, ఇక్కడ బ్రహ్మ, ఇక్కడ ఇంద్రుడు. చూడండి వాహనం ఐరావతం, ఇంద్రుడు. ఇక్కడ విష్ణుమూర్తి అంటే గరుడ ఉంది, ఇక్కడ కుమారస్వామి, షణ్ముఖ, ఇక్కడ నెమలి కూడా ఉన్నారు వాహనం. తారకాసురుని వధిస్తున్నాడు. తారకాసుర వధ, గజాసుర వధ, శివపురాణం సార్ రెండు. ఇక్కడ భాగవతం, కృష్ణ ఉందండి, బృందావనం. గోపికలు స్నానం చేసినప్పుడు వాళ్ళ చీరలు ఎత్తుకెళ్ళి చెట్టు మీద కూర్చున్నాడు మధ్యలో. అవును, వాళ్ళందరూ దండం పెడుతున్నాడు చూడండి, మా వస్త్రాలు మాకివ్వండి. కృష్ణుని వేడుకుంటున్నారు ఇలా. ఒక ఇంపార్టెంట్ స్టోరీ అండి, క్షీరసాగర మదనం. ఇది తెలుసు కదా, ఆ లైన్ మొత్తం క్షీరసాగర మదనం. అమృతంది. తోక వైపు దేవతలు ఉంటారు, తల వైపు రాక్షసులు. అక్కడ తల ఉంది, పాము తల, అది వాసుకి పాము, వాసుకి. మధ్యలో మందర పర్వతం, కింద చూడండి కూర్మ అవతారం, తాబేలు, టాటాయిస్. ఇక్కడ వచ్చిన అమృతం ఇటు డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ కలశం ఉంది చూడండి, అమృత కలశం, పాము కూడా ఉంది. లెఫ్ట్ విష్ణుమూర్తి, సెకండ్ మోహిని, జగన్మోహిని అవతారంలో వచ్చి అమృతానంద చేస్తుంది. ఇటువైపు దీపావళి, నరకాసుర వధ, నరక చతుర్దశి. లాస్ట్లో చూడండి సత్యభామ బాణం వస్తుంది. సత్యభామ రథసారథిగా శ్రీకృష్ణుడు. ఇక్కడ ఏనుగు మీద నరకాసురుడు, వెనక వాళ్ళ సైన్యం. ఇక్కడ ఫైట్ సార్, ఇక్కడ కంటిన్యూషన్, యుద్ధం జరుగుతుంది, ఆ కత్తులు బల్లాలు పట్టుకొని. ఒక్క సెకండ్, ఇదంతా ఏంటండి? దీపావళి స్టోరీ. ఇదంతా కంటిన్యూషన్, ఇదో స్టోరీ. ఓకే. ఇవి మేడం అష్టదిక్పాలకులు అంటారు. 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి, 8. ఒక్క నిమిషం. 1 2 3 4, అవుట్ సైడ్ 4. అంటే 8 డైరెక్షన్స్ కదండి, 8. ఈచ్ డైరెక్షన్ విత్ 1 గాడ్. ద ఈస్ట్ సైడ్, ఈస్ట్ ఇంద్రుడు. ఓకే. తూర్పు అధిపతి ఇంద్రుడు. చూడండి ఆయన వాహనం అర్థమైంది. ఐరావతం. ఆగ్నేయంలో అగ్నిదేవుడు, కిచెన్ పెడతాం. దక్షిణాన యముడు, చూడండి బఫెల్లో కూడా ఉంది. ఓకే. అలా నైరుతిలో నిరుతి, రాక్షసుడు అండి, సౌత్ వెస్ట్. పడమర వానదేవుడు, వరుణుడు. వరుణ ఇటు వాయువు, నార్త్ వెస్ట్ విండ్. నార్త్ కుబేరుడు, మణి. ఈశాన్యంలో ఈశ్వరుడు. ఓకే. చూడండి నంది కూడా ఉంది. వాస్తు మేడం, వాస్తు కోటి. ఈ డిజైన్స్ అన్నీ కూడా అండి బ్యాంగిల్స్ మీద కాపీ చేస్తున్నారు మేడం, బ్యాంగిల్ డిజైన్. ఈ డిజైన్లో ఎంత చిన్న హోల్ అంటే ఇది వెళ్తుంది, సూది బట్టే అంతరంధ్రాలు చేశాడు ఇలాంటి. ఆ శిల్పి గొప్పతనం అండి, ఆ రాయిలో అంత చిన్న హోల్ చేయడం. అంటే ఈ రోజుల్లో ఇంత మిషనరీ, ఎటువంటి మిషనరీ లేదండి, హ్యాండ్ మేడ్ తో. ఒకటి మిస్టేక్లు ఒక్కటి బ్రేక్ అయినా అండి మొత్తం డిజైన్ మొత్తం వేస్ట్ అయిపోయినట్టు. అందుకే 40 సంవత్సరాలు సార్. ఎన్ని డ్యామేజ్ అయినాయో చెక్కే టైంలో.
మనకు తెలియదు అలా. ఇవి మొత్తం ఉండవు, జస్ట్ 13 ఉంటాయి. ఓకే. ఈ వైపు ఉండవండి, ఈ నుంచి ఉంటాయి ఇలా 1 2 3. సో దానికి కూడా ఏదో ఒక అర్థం 13 అంటే ఇప్పుడు చెప్తారు. శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒకటి. ఆ త్రయోదశి తిథుల ప్రకారము 13th డే వస్తుంది. ఏకాదశి, ద్వాదశి, తర్వాత త్రయోదశి, అలా అని 13 చేశారు. ఈ పిల్లర్కి ఉంటాయి 13 ఉంటాయి. ఇప్పుడు ఈ పిల్లర్ మొత్తం 5 భాగాలు సార్, 5 పార్ట్స్. ఇది బేస్ 1 ఏది ఓకే 1 పీస్ అండి, 1 పార్ట్. ఓకే. దీని నుంచి ఆ సర్కిల్ వరకు 2 ఇక్కడ దాకా. ఓకే 2 ఇస్ 1 స్టోన్. ఓకే. ఆ సర్కిల్ 3, సర్కిల్ 3. ఓకే. స్క్వేర్ షేప్ 4. ఓకే. ఆ పైది 5. ఓకే. అంతా ఇంటర్లాకింగ్ సిస్టమ్. అదే మన జాయింట్స్ కనబడవు. ఇది మొత్తం ఇలా హోల్ చేసి అందులో ఇలా ఫిక్స్ చేస్తారు, కదలకుండా ఉంటుంది. ఒకటి బ్రేక్ అయినా అని మొత్తం మళ్ళీ మార్చాలి. ఇది ఒకటి అయితే సార్ ఈ శిల్పం బేస్ అనేది ఈ మండపం లెవెల్లో ఉండాలి. ఓకే. చూడండి ఆల్మోస్ట్ 1 ఫీట్ డౌన్ అయిందండి. ఇది ఇక్కడ హైట్ ఉండాలి. ఓకే. దిగడం కూడా మీరు చూడండి ఈవెన్గా దిగి, అదే కానీ ఇది డిజైన్గా తిగినట్టు తిగింది, కానీ ఇది విరిగింది. విరిగిపోయింది సార్, మధ్యలో సిమెంట్ చేశారు. ఓకే. ఆ శాండ్ బాక్స్ వల్ల అండి కాబట్టి తట్టుకుంది. టెంపుల్స్ దిగినా ఈవెన్గా దిగుతుంది. అదే అందుకే ఇప్పుడు అయోధ్య ఈ టెక్నాలజీ వాడింది, శాండ్ బాక్స్. ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ వరంగల్లో ఉంటారు, రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు గారని, వీటి కాకతీయ టెంపుల్ రీసెర్చ్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మోడీ గారిని ఒప్పించి మరి శాండ్ బాక్స్ని కట్టించారు. ఎగ్జాంపుల్ శివ కళ్యాణం సంబంధించి శివుడి కళ్యాణానికి తీసుకెళ్తున్నట్టుగా ఆ మధ్యలో చూడండి నంది ఉంది కదా అండి, నందీశ్వరుడు పైన శివుడు కూర్చున్నారు. వెనకాల వీళ్ళందరూ దేవతలు వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వస్తున్నారు సార్ శివుడి కళ్యాణాన్ని మీద. ఇక్కడ అంశం ఉంది చూడండి, బ్రహ్మ, గరుడ, విష్ణువు, ఏనుగు, ఇంద్రుడు వాళ్ళందరూ వస్తున్నారు. ఇక్కడ నారదుడు నాట్యం అండి, తంబుర నారదుడు, ముందు ఋషులు చిరుతలు. ఓకే. కార్నర్ గుర్రాల మీద సన్నాయి మేళాలు, మొత్తం శివ కళ్యాణం. శివ కళ్యాణం అంటే శివుడిని తీసుకెళ్తున్నటువంటి సందర్భం. అటు శివ కళ్యాణం. ఇది త్రిపురాసుర సంహారం. శివుడు 3 రాక్షసులని చంపుతున్నట్టుగా ఆ రథం వెళ్తుంటే రథం కొన్న గుర్రం కాలు కింద ఒకరు ఉంటారు, గుర్రం కాలు కింద. శివుడికి ఈ వైపు ఒకరు ఉన్నారు, ఇటు సైడ్ ఒకరు ఉంటారు. 1 2 3 అండి. ఓకే. ఆ 3ని శివుడు ఒకేసారి చంపుతున్నట్టు త్రిపురాసుర సంహారం ఆ స్టోరీ అన్నమాట. గణపతి ఉన్నారు ఇక్కడ సార్ అండి, ఇక ఇంద్రుడు ఉన్నారు ఇక్కడ, వరాహ అవతారము, గణపతి అండ్ బ్రహ్మ, ఇటు విష్ణువు, త్రిపురాసుర సంహారం. చెప్పండి సార్. వెళ్ళం మాట్లాడుకో. నష్టమైతే అట్లే వాళ్ళు వచ్చినాక చెట్టు మీద శ్రీకృష్ణుడు ఫ్లూట్, కృష్ణ ఆ ఫ్లూట్ సౌండ్స్ ఇక్కడ వస్తాయి. వీటిని సరిగమలు అంటారు. ఇలా మ్యూజిక్ వస్తుంది, మ్యూజికల్. పైన రావు చూడండి. టెంపుల్ మొత్తంలో ఇది ఒకటే సార్ మ్యూజిక్ వచ్చేది, కంప్లీట్ ఒకటే సింగిల్ స్టోన్. ఆ స్టోన్లో డిఫరెంట్ సౌండ్స్ అన్నమాట. ఇవన్నీ సార్ బయట చెప్పాను, పేరిణి, ఆ పేరిణి సో నాట్యకళ, ప్రేరిణి నాట్యకళ ఇదంతా. ఇటు 30 అటొక 30 ఉంటాయి. కాకపోతే చూడడానికి 25 మృదంగాలు, మధ్యలో మాత్రమే నాట్యం. డిఫరెంట్ డ్యాన్స్ పోజెస్ అండి. పేరిణి, శివతాండవము. ఈ నాట్యం సార్ కాకతీయులు అంతరించిన తర్వాత ఈ నాట్యము కంప్లీట్గా మరుగున పడిపోయింది, ఎవరు చేసేవారు లేక. ఫస్ట్ టైం సార్ నటరాజ రామకృష్ణ గారు 1985లో ఈ భంగిమలు చూసి మళ్ళీ రీక్రియేట్ చేసి ఈ టెంపుల్ వేశారు సార్ 85లో మేడం. అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది, ఎవ్రీ ఇయర్ ఇక్కడ శివరాత్రి అప్పుడు చేస్తారు. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అండి, అప్పుడు జరిగింది 85లో. కాకతీయుల తర్వాత ఫస్ట్ టైం జరిగింది, అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది.
వితౌట్ లైట్ అండి బల్బు కరెంట్ లేదు సార్ ఇప్పుడు వెళ్తూరు ఉంది చూడండి గర్భగుడి అవును. అని గోడ చూడండి ఇక్కడ చీకటి ఉన్న దేవుడి మీద వెళ్తూరు ఉంది. అవును, ఎలా వస్తుంది? సన్ రైజ్ టు సన్సెట్ ఈ మండపంలో ఎంత వెళ్తూరు ఉంటుందో లోపల అంత వెళ్తూరు ఉంటుంది. బయట వెళ్తూరు ఈ 4 స్తంభాల మీద పడి లోపలికి రిఫ్లెక్ట్ అవుతుందండి. స్తంభాల మీద పడిన వెళ్తురు ద్వారం లోపల రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్షన్ అవుతా ఉంటుంది. మిర్రర్ షైనింగ్ అండి. ఓకే. మిర్రర్ కైండ్ ఆఫ్ పాలిష్. వీటి మీద పడ్డ కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు లైట్ వేస్తే రిఫ్లెక్షన్ పడుతుంది కింద చూడండి. ఓకే, అర్థమైంది. లోపల దాకా వెళ్తుంది ఇలా లైట్ వేస్తే. వీటి అంటే కాంతి పరావర్తనం అంటే ఫిజిక్స్. వీటి మీద పడ్డ వెళ్తురు దేవుడి మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో లోపల వెళ్తురంటే ఏముండదు, ఎటువంటి బల్బు అనేది ఏం లేదు, వితౌట్ లైట్, అది న్యాచురల్ లైట్. సో 6 o'clock దాకా ఎక్కడ వెళ్తురుంటే అక్కడ వెళ్తున్నట్టు. ఇక్కడ ఎంత వెళ్తుంటే అక్కడ అంతా ఉంటుంది. ఇక లక్ష్మీదేవి అండి, గజలక్ష్మి. ఓకే. పైన చూడండి ఎలిఫెంట్స్ ఉన్నాయి పూజిస్తున్నట్టుగా గజలక్ష్మి. పైన ఏమో దక్ష సంహారం అండి, దక్ష ప్రజాపతి. ఓకే. వీరభద్రుడి కాలు కింద ఉంటారు, దక్ష సంహారం. శివ కళ్యాణం అండి, ఇక్కడ శివుడి కళ్యాణం. మధ్యలో ఇద్దరు కూర్చున్నారు చూడండి, 2 pillars మధ్యలో ఇద్దరు కూర్చొని ఉన్నారు మేడం, శివపార్వతులు. ఇక్కడ అరటి తోరణాలు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒకరు కూర్చున్నారు, ఒకరేమో కోస్తున్నట్టు తలంబ్రాల. ఇక్కడ కూడా ఒకరి చేలు ఒకరు పట్టుకున్నట్టు, అంటే శివ కళ్యాణం సంబంధం. అక్కడ వస్తున్నారు, ఇక్కడ శివుడి కళ్యాణం. మెయిన్ అండి, విలేజ్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఒక గుడి, ఆ గుడితో పాటు చెరువు అనమాట. ఎలా అయితే నిర్మాణం చేశారంటే నగరం అంటే విలేజ్ పేరు పాలంపేట, పాలంపేట. నగరము, ఆలయము, ఒక తటాకం. నగరం, ఆలయం, తటాకం. అంటే విలేజ్ డెవలప్మెంట్ కావాలంటే వాటర్ మస్ట్ కదా అండి. కాకపోతే చెరువులు చాలా ఇంపార్టెంట్. అలా చెరువులు అన్నీ కూడా సార్ గొలుసు కట్టు చెరువు. ఒక దాంట్లో వాటర్ ఎక్కువైనా అనుకోండి ఇంకో చెరువులోకి కనెక్ట్ ఉంటుంది. విలేజ్లోకి రాకుండా ఇంకో చెరువుకి వెళ్తుంది. గొలుసు కట్టు చెరువులు అంటారు. ఈజీగా సార్ కాకతీయులు అంటే 3T అని చెప్తారు. 3T టౌను, టెంపుల్, ట్యాంక్ అనమాట. ట్యాంక్ అంటే లేదు, 3T కాన్సెప్ట్. ఇప్పుడు మన రామప్ప టెంపుల్ అండి ప్రపంచ వారసత్వ సంపద. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి రామప్ప టెంపుల్ ఒకటే వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2021 జూలై 25న సెలెక్ట్ అవ్వడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాలు మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఒక్కటే ఉంది. ఓవరాల్గా మన భారతదేశంలో 42 ప్లేసెస్ ఉన్నాయి. రామప్ప నెంబర్ 39. 39. 39. 39.